ఒకటి. రెండోది కొద్ది మంది కావాల్సుకునే పెట్రోల్ రేటు 20 నుంచి 25 రూపాయలు, 3 నుంచి 5 రూపాయలు, 5 నుంచి 10 రూపాయలు పెరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం కారణంగా ఇగో ఇట్లా జరిగిందన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నిన్న నేను వెబ్సైట్ లో ఏదైతే పెట్రోలియం శాఖ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ చూస్తే నిన్న బీపీసీఎల్ వాళ్ళు కూడా ఒక రిలీజ్ చేసింది. ఏది 1100 కిలోలీటర్ల డీజిల్ ఏదైతే పెట్రోల్ ఏదైతుందో అది రెగ్యులర్ గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 1570 కిలోలీటర్స్ పెట్రోల్ ను రెగ్యులర్ గా సేల్ అవుతుంది. కానీ 37+% పెట్రోల్, 27% డీజిల్ ఎక్కువగా పర్చేస్ చేయడం కారణంగా ఈ యొక్క పానిక్ బై కారణంగా మాకు ఇక్కడ ఇష్యూ జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సేమ్ నోటు ఇండియన్ ఆయిల్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని సఫిషియెంట్ డీజిల్ పెట్రోల్ ఉంది, మీరు అనవసరంగా పానిక్ బయింగ్ చేయకండి చెప్పేసి నిన్న సుమారుగా మధ్యాహ్నం టైంకి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెట్రోలియం శాఖ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ గారు కూడా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యంగా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత సంబంధించిన విషయంపైన వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మన దేశంలో 70 days సరిపడా స్టోరేజ్ నిల్వలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఈ సివిల్ సప్లై లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఈ చైన్స్ లో ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత అక్కడ లోకల్ గవర్నమెంట్ తో కన్సర్న్ అయ్యి ఈ ఇష్యూని మేము రెక్టిఫై చేస్తున్నామని చెప్పడం జరిగింది. రెండోది డీజిల్ అయితే డీలర్స్ నుంచి ఆయిల్ కంపెనీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము ఇంతకు ముందు క్రెడిట్ బేస్ లో తీసుకొచ్చేది, ఇప్పుడు క్రెడిట్ బేస్ వాళ్ళు బంద్ చేయడం జరిగింది. దాని కారణంగా మాకు కొంత ఇబ్బంది అయింది. బట్ ఇప్పుడు మేము అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాము అని చెప్పేదాన్ని. అడ్వాన్స్ పేమెంట్ తర్వాత కూడా మాకు బంక్ లో రాలేదు అని చెప్పినటువంటి వాదన అయితే పూర్తిగా తప్పు. కావాల్సుకునే బంక్ లో పనిచేస్తున్న వర్కర్ చెప్తున్న విషయం ఏంటంటే, మా దాంట్లో స్టాక్ ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టించారు సార్. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అని ఒక ఊహాగానాలతోని మా బంక్ ఓనర్లు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి 24/7 సేల్ చేసిన బంకుల లోపల రాత్రి 10 గంటలకు వాడు నో స్టాక్ బోర్డు పెట్టేసి మళ్ళీ ఉదయం మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఆయిల్ కంపెనీస్ పైన కేంద్రానికి నియంత్రణ లేదు. ఇది మీ ఫెయిల్యూర్స్ మీరే చెప్తున్నట్టు కదా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు కంట్రోల్ చేయాల్సింది. పానిక్ బయింగ్ ని మీరు కంట్రోల్ చేయాలి. ఇవన్నీ మీరు చెప్తున్నారంటే మరి మీరు ఏం చేస్తున్నారు అనేదే కదా క్వశ్చన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కన్వేయింగ్ మేడం. సోషల్ మీడియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో చూసిరుగా మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఇందాక అన్నారు కదా, నో స్టాక్ బోర్డు ఒక వర్కర్ ఉన్నా కూడా రేట్ పెరుగుతుంది అన్న ఆలోచనతో నో స్టాక్ బోర్డు అంటే అంటే ఆయిల్ కంపెనీస్ మీ నియంత్రణలో లేనట్టే కదా. స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకోవాలి మేడం. తెలంగాణలో వచ్చేసి అక్కడ కేంద్రం నుంచి ఒక ఆఫీసర్ వచ్చి ఇక్కడ చేయడు, దీన్ని మానిటరింగ్ చేస్తారు వాళ్ళు. కానీ విజిలెన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే నా స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తున్నా మేడం, ఇది సామాన్య ప్రజలు ఇక్కడ రాజకీయాలకు పోవాల్సిన అవసరం లేదు మేడం. ఇందులో తప్పు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలపైన ఒక రూపాయి కూడా భారం పడకూడదు అనే ఒక భావం ఉంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మేము కంటిన్యూస్లీ మానిటరింగ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. 4 hours బిఫోర్ అంటే రాత్రి సుమారుగా 2 గంటలకు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంత కమిట్మెంట్ గా పనిచేస్తుంది ఈ భారత సర్కార్. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం సబ్మిషన్ విని మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. మహేష్ గారు, శ్రీనివాస్ గారు, ఏంటి మీ సబ్మిషన్? మహేష్ గారుని నేను అడిగేది ఏంటంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అన్నటువంటి పానిక్ బయింగ్ జరుగుతుంది అన్నారు. వాస్తవం అది, దాన్ని ఎవరు కూడా కాదంటలేదు. పానిక్ బై పెట్రోల్ డీజిల్ ధరలు ఎన్నికల తర్వాత మేము పెంచము అని కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ చెప్పి మీరు ఒకటి ఇవ్వండి. ఒకటి ప్లీజ్ 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 లెట్ మీ కంప్లీట్. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఏర్పడ్డది? ప్రధానంగా మన దగ్గర కంటే కూడా తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రాలో విపరీతమైనటువంటి ఈ సంక్షోభం ఏర్పడ్డది. కారణము మీకు చెప్పినటువంటి దాంట్లో నాకున్నటువంటి సమాచారం, నేను తీసుకున్నటువంటి నిన్న మీరు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత దీని గురించి డీప్ గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ బల్క్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్రోలియం సిండికేట్స్ దగ్గర వాళ్ళు కొంత చేసి వాళ్ళు దీన్ని బై చేస్తున్నారు. ఎందుకంటే 150 రూపీస్ అంటే 60 రూపీస్ మీకు ఆల్మోస్ట్ ఆల్ 55-60 రూపీస్ దీనికి అది మధ్యలో గ్యాప్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి జరుగుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే, బోర్వెల్స్ కానివ్వండి, హార్వెస్టింగ్ మిషన్స్ కానివ్వండి, మైన్స్ లో జరిగేటువంటి వాటికి ఉండే కోట వాటికి ఉంది, కానీ వాళ్ళు ఎక్సెస్ కోటా కొని పెట్టుకుంటున్నారు అని ఉన్న సమాచారం. సివిల్ సప్లైస్ వరకు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది.
ఏదైతే ఇది మీకు ఈ బల్క్ బయర్స్ ఉంటుందో అది కూడా టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. దీని మీద నియంత్రణ లోపించింది అనేది అందరూ చేస్తున్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది మేమేదో పార్టీ పరంగా మేము మాట్లాడుతున్నది కాదు. దీని మీద కొద్దిగా ల్యాబ్స్ వచ్చింది. ఈ ల్యాబ్స్ రావడం వల్లనే ఈ సంక్షోభానికి కారణం ఏర్పడ్డది అనేది చాలా వరకు వస్తున్న సమాచారం. దీని మీద ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మేము ఏ పరిస్థితిలో కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు హైక్ ది ప్రైజెస్ ఆఫ్టర్ ది ఎలక్షన్. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, మీరు అన్నదానికి ఆయన జవాబు చెప్తారు. ఒక్క నిమిషం, మీరు అన్నదానికి జవాబు చెప్తారు. నా క్వశ్చన్ ఏంటంటే కూడా ఇప్పుడు పెట్రోల్ క్రూడ్ ఆయిల్ విషయంలో 50% ట్యాక్సే ఉంది. 50% నార్మల్ ప్రైస్ ఉంటే 50% ట్యాక్స్. ఆ 50% ట్యాక్స్ లో కూడా మేబీ 15 to 20% కేంద్రం తీసుకుంటే ఈవెన్ 25 to 30% రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఈ విషయంలో మీరు అంత ట్యాక్స్ తీసుకుంటున్నప్పుడు, ట్యాక్స్ అంత పే చేయించుకుంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వంది కూడా ఉంటది. మరి మీరేం చేస్తున్నారు? రాష్ట్రంలో ఈవెన్ ఇందాక మహేష్ గారు చెప్పారు, ఓకే మేము దానికి సంబంధించి అర్ధరాత్రి అయినా ఏ టైం మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాం, మేము దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయంలో? రోడ్లపైన కనిపించట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ కదా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే సంక్షోభం వచ్చింది. వాళ్ళు మీరు పేపర్ చూడండి, పెట్రోల్ డీజిల్ సరఫరా పెంచాం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ దాన్ని క్లియర్, దానికి ఉన్నటువంటి గణాంకాలతో సహా ఇచ్చింది. మేము పెంచినాము, దీన్ని కంట్రోల్ చేసినామని. ఆల్మోస్ట్ ఆల్ 60-70-80% మీరు చెప్తున్న కమెంట్స్ కి, మీరు చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ కానీ మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ కి గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు సివిల్ సప్లైస్ లో కేవలము ఈ రిటైల్ వర్క్ కి మాత్రమే స్టేట్ గవర్నమెంట్ సప్లై వరకు మాత్రమే దాని మీద కంట్రోల్ ఉంటుంది. కానీ మీకు దాంట్లో ఉన్నటువంటి ఇవి బల్క్ బయర్స్ సంబంధించిన దాంట్లో కంట్రోల్ ఉండదు. ఈ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం. ఓకే, బల్క్ బయర్స్ గురించి మాట్లాడదాం. బట్ ఇప్పుడు మెయిన్ బల్క్ బయర్స్ రోడ్ల పైన శ్రీనివాసరావు గారు మీరు చెప్తున్నారు మొత్తం టాపిక్ డిబేట్ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బల్క్ బయర్స్ కంటే ఎక్కువగా నార్మల్ జనాలు ఉన్నారండి. ఈవెన్ గవర్నమెంట్, మెడికల్, చాలా మంది, ఎంతమంది స్కూల్ కి వెళ్లే వాళ్ళు, కాలేజ్ కి వెళ్లే వాళ్ళు, ఎంతమంది రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ అవుతుంది చూస్తున్నారా? అంతెందుకు అటు రైతులు కూడా ట్రాక్టర్లు పెట్టుకుంటున్నారు రోడ్ల పైన, అది కనిపించట్లేదా? లారీలు పెద్ద పెద్దవి, చాలా ఇబ్బందికరమైంది. బంకుల్ది మీరు బల్క్ వదిలేసి నార్మల్ వాళ్ళది రిటైల్ చెప్పండి. ఇప్పుడు రిటైల్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కంపల్సరీ వాళ్ళకి అందుతుంది. వాళ్ళకి అందకపోతే సపరేట్ కోటా పెట్టి ఇచ్చే విధంగా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తున్నది. దానికి కావాల్సిన వివరణ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ మీరు చూడండి, వాళ్ళ పేపర్ చూడండి, ఈనాడు పేపర్ ఇప్పుడు నా ఎదురుగా ఉంది, నేను చూపించమంటే పేపర్ది కాదు, గవర్నమెంట్ నుంచి ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేస్తుందా? మీరు చూడండి, దాంట్లో వెబ్సైట్ లో బోర్డు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు పేపర్ లో ఇక్కడ ఉంది, మీరు ప్రెస్ నోట్ వెబ్సైట్ లో బోర్డు ఉన్నది. వాళ్ళ అర్థం ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ మీద ఎప్పుడైతుందో ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా చేసిందో ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. దాని విషయంలో ఏమి తేడా ఉండదు. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ ఫోర్సెస్ యాక్టివ్ అయ్యి బల్క్ బయర్స్ ఏదైతే ఈ రిటైల్ బయర్స్ దగ్గర నుంచి చేస్తుండ్రు అనే అంశం ఉంటుందో దానికి క్లారిటీ చేస్తే కొంతవరకు క్లారిటీ వస్తుంది. రెండోది, మేము ఆఫ్టర్ ఎలక్షన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు హైక్ ది ప్రైజెస్ అన్నది క్లారిటీ మీరు అన్ని మీడియా లోపల అప్రాప్రియేట్ అథారిటీ అంటే పెట్రోలియం మినిస్టరో సెక్రటరీ సంబడి ఇస్తే ప్రజలు కూడా పానిక్ బయింగ్ చేయరు కదా. దాన్ని మీరు అది ప్రచారం ఎక్కడ అయిందండి, నోట్ ఎక్కడ ఉంటాయి? మీరు పార్టీ పరంగా చేయండి. ఇది ఫేక్ సోషల్ మీడియాలో జరిగింది. నేనేమన్నా ఒక నిమిషం సార్, మీరు చెప్పారు చాలా చాలా గౌరవంగా ఉందా మాట్లాడి నేను చెప్తున్నా సార్. ఇప్పుడు మేడం ఏదైతే రేట్లు పెంచుతూరు ఎలక్షన్ల అనే దాన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు కండెమ్ చేస్తూ వాళ్ళు వేయడం జరిగింది. ఇది 4 days బ్యాక్ వేయడం జరిగింది. దీంట్లో వచ్చిన ఫేక్ న్యూస్ ఏంటంటే 25 to 28 రూపీస్ పర్ లీటర్ పెంచుతూరు ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పేసి వీళ్ళు ప్రాపగేట్ చేసారు. రెండోది, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షం, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేంద్రంలో ప్రతిపక్షంగా బయట కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు ఇక 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని చెప్పేసి సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టి పానిక్ క్రియేట్ చేస్తున్నారు కావాల్సుకొని. ఇది 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 పద్ధతి కాదు. ఎందుకంటే సాధారణమైన ప్రజల్ని భయపెట్టడము, సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతిని మార్చడం కోసం ఈ చేసినటువంటి కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకంటే
పానిక్ అటాక్ క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. నేను ఎందుకే ఎక్కువ రాజకీయాలకు పోకుండా దీని విషయాన్ని ఎందుకు నేను చెప్పాలంటే, అధికార పక్షమైన ప్రతిపక్షమైన మనమంతా కలిసి ప్రజలకు మేలు చేయాలి. ప్రజల యొక్క రొటీన్ లైఫ్ క్లియర్ గా సాగాలంటే డీజిల్ పెట్రోల్ చాలా ఇంపార్టెంట్. దాన్ని క్లియర్ గా దాన్ని పోవడంలో మనంతా కలిసి పనిచేయాలి. దీంట్లో ఎలాంటి బేజారు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం శాఖ చాలా క్లియర్ గా ఉంది దీంట్లో. ఈవెన్ ఎస్ జయశంకర్ గారు కూడా మాట్లాడింది, వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో కూడా ఈ దేశంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు తీసుకున్న చర్యలను చాలా ఆనందదాయకం. ప్రజలంతా కూడా దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఈ 2 రోజుల్లో జరుగుతున్న ప్రాసెస్ ఏదైతుందో, ఈ 2 రోజులు జరిగినటువంటి ఇష్యూ ఏదైతుందో, ఈ ఇష్యూలో మేజర్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఇది పానిక్ బయింగ్ అనేది ఒకటి. రెండోది ఆయిల్ కంపెనీస్ యొక్క ఏదైతే ఈ 3 ఆయిల్ కంపెనీస్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ యునానిమస్ అయిపోయిందో దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానిపైన చర్యలు ఓకే, ఒక నిమిషం అండి మహేష్ గారు, విల్ కమ్ బ్యాక్ టు యూ అండి. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు మన్నే కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లో అటు పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఎంత క్రైసిస్ క్రియేట్ అయిందో మనం చూస్తున్నాం. 4 రోజుల నుంచి ఒకటే అసలు రోడ్ల పైన నార్మల్ జనాలు పెట్రోల్ ఉన్నా కూడా ఈ పోయించుకోవడానికి క్యాన్లు, ఈవెన్ అసలు ఇందాక మేము చూయించాం కూడా, అవి ఎందుకు లేని కొన్ని విషయాలు పక్కకు పెడుతున్నాం, కానీ బిందెలు, బకెట్లు ఇలాంటివి కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారు పెట్రోల్ బంక్ కి. సో ఏంటి ఈ క్రైసిస్ కి మెయిన్ రీజన్ ఏంటి? పానిక్, లేదంటే సప్లైయా, లేదంటే పాలిటిక్సా, ఏంటి అసలు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? మీ వ్యూ ఏంటి ఇందులో? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటారంటే, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ ప్రభుత్వం మీద లేదా నాయకులు చెప్పేటువంటి మాటలకి విశ్వసనీయత లేదు అనేందుకు ఈ పానిక్ బయింగ్ అనేటువంటిది ఒక నిదర్శనం. ఎందుకు అంటే, ఇప్పుడు మన మిత్రుడు చెప్తున్నారు అందరం కలిసి పనిచేయాలని. నిజమే, అందరం కలిసి పనిచేయాలి. మరి నరేంద్ర మోడీ గారు మార్చి 25 వరకు, ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమైతే మార్చి 25 వరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు, పార్లమెంట్ లో చర్చించలేదు. ఆ అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరై తన విలువైనటువంటి సందేశాన్ని జాతికి, ప్రతిపక్షాలకు కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? అందరూ కలిసి పనిచేయాలనుకుంటున్నప్పుడు మరి ప్రధానమంత్రి గారికి ఆ మాత్రం తెలియదా? ముఖ్యమంత్రిగా పనిచేశారు, 12 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. సంక్షోభం ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసు కదా. కానీ అదే ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడితే ఏం చేశారు? కరోనా లాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము అనగానే ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు? అప్పుడు మాత్రమే లాక్డౌన్లు వస్తాయి, లేకపోతే ఇంకోటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాంతో వెంటనే తెలంగాణలో మనం 2 రోజులు 3 రోజుల పాటు ఏ విధమైనటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు నిజంగా సమస్య లేదా? చిత్తశుద్ధి ఉందా కేంద్ర ప్రభుత్వ నాయకులకి కానీ లేదా మంత్రులకు కానీ? ఇప్పటికీ ఫిబ్రవరి 28 తర్వాత మనం మాట్లాడుకునేటువంటి ఈ సమయానికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మార్చి నెలలో మనం దిగుమతి చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ 17% తగ్గింది. ఎప్పుడన్నా చెప్పారా ప్రధానమంత్రి గారు కానీ? లేకపోతే ఎందుకంటే ఆయన నిజాలే చెప్తారు కదా అండి. ఎప్పుడన్నా చెప్పారా మనం 17% తగ్గింది ఈ యుద్ధం కారణంగా, అందుకని మనం జాగ్రత్తగా వాడుకోవాలి అనేటువంటి మాట మన్ కీ బాత్ కనీసం ప్రతిపక్షాలతో ఎట్లాగైనా మాట్లాడారు? ఆ ధైర్యం కూడా లేదు, ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు కనుక. మన్ కీ బాత్ లో అన్న చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంత బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్తున్నారు. మరి 17% మన దిగుమతులు తగ్గితే, అందుకని 17% దిగుమతులు తగ్గాయి. రెండోది, ఆ సంక్షోభం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. పరిష్కారం అయిన తర్వాత కూడా సాధారణమైనటువంటి సరఫరాలు వెంటనే జరిగేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది అంతర్జాతీయ విశ్లేషకులు, మీడియా అందరూ కోడైకొస్తా ఉంటే